హాయ్ ఫ్రెండ్స్, గోరుచిక్కుడు టమాటో కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా మనం చిక్కుడుగాయలను తీసుకొని వీటిని శుభ్రంగా కడిగి వీడియోలో చూపించిన విధంగా అంచులని ఈ విధంగా కొద్దిగా కట్ చేసి తీసేసుకున్నాక మిగతా చిక్కుడుగాయని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీరు ఏ సైజులో అయితే చిక్కుడుగాయలు కావాలో ఆ సైజులో మీరు కట్ చేసుకోవచ్చండి. నేను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ చిక్కుడుగాయలన్నిటినీ ఒక గిన్నెలో తీసుకుని అందులో తగిన వాటర్ పోసుకొని కొద్దిగా పసుపు అలాగే కొంచెం కల్లుప్పు కూడా వేసుకొని కుక్ చేసుకుంటున్నాను. ఇవి ఉడికే లోపల మనం 3 మీడియం సైజ్ టమాటోలు అలాగే 2 పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేసుకొని ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకుంటున్నానండి. గోరు చిక్కులను చూసేద్దాం. ఈ చిక్కుడుకాయలు అనేవి ఉడికిపోయినాయి అండి. ఇప్పుడు వీటిలో ఉన్న వాటర్ అంతా వంపేసి పక్కన పెట్టుకోవాలి. వేరొక ప్యాన్ తీసుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకొని పోపు పెట్టుకుందాం. ఇందులో ఆవాలు, పచ్చిపప్పు, సాయపప్పు, కొద్దిగా జీలకర్ర వేసి చిటపటలాడినాక ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయినాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ని ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి కుక్ చేసుకుందాం. ఈ టమాటా పేస్ట్లోంచి మనకి ఆయిల్ అనేది బయటకు వస్తూ ఉండిద్ది. అలా వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. ఆయిల్ అనేది ఈ విధంగా పైకి తేలుతూ ఉన్నప్పుడు మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఎండు కొబ్బరి పౌడర్ కూడా కొంచెం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోనే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గోరు చిక్కుడుకాయలు ఉన్నాయి కదండి, వాటిని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇలా కొద్దిసేపు కుక్ చేసుకున్నాక ఇందులోనే రుచికి తగిన ఉప్పు అలాగే కారం కూడా వేసుకోవాలి. మనం ఆల్రెడీ చిక్కుడుకాయల్లో సాల్ట్ అనేది వేసుకున్నాం కాబట్టి ఒకసారి టేస్ట్ చూసుకొని తగినంత ఉప్పు కారం అనేది వేసుకోండి. ఇలా వేసుకొని మరో 2 నిమిషాలు కుక్ చేసుకున్నాక కొత్తిమీర, పుదీనా చల్లుకొని సర్వ్ చేసుకోవటం. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ గోరుచిక్కుడు టమాటో కర్రీ అనేది రెడీ అయిపోయింది.